నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. భారతదేశ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. బుధవారం లక్ష్మీనారాయణపురం గ్రామంలో బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో భారతదేశ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందంటే మోదీ వాళ్ళని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా కలలు కంటున్న రామ మందిరం నిర్మాణం వంటి పనులు చేసిన ఘనత బీజేపీకి దక్కిందని తెలిపారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అందుకే మరొకసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జై శ్రీరామ్, జై బీజేపీ. ఈరోజు దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందంటే నరేంద్ర మోడీ పిల్లనే. 10 సంవత్సరాల క్రితం భారతదేశం ఎట్లా ఉండే, 10 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎట్లా ఉంది అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు 10 రూపాయల గల బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయలు ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు దేవుడిని అన్నాము. 55 రూపాయల గల బియ్యం ఉన్నప్పుడు ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు నరేంద్ర మోడీని మనం ఇంకా ఇంత పొజిషన్లో ఉండగా చూస్తున్నామంటే సరైన మీడియా లేకపోవడం, పబ్లిక్లో చెప్పలేకపోవడం. కాబట్టి 500 సంవత్సరాల నుంచి మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రాముడి అయోధ్య గుడి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఒక అల్లరి లేకుండా మాకు భవ్యమైన రామ మందిరం నిర్మించాడు. కాబట్టి నరేంద్ర మోడీ కోసం మనం అందరం బీజేపీకి ఓటేసాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టోర్ చేసుకుంటాం అని ఎన్నో కుంభకోణాలు చేశారు. ఒలింపిక్స్ కుంభకోణం అని, తర్వాత ఎన్నో కుంభకోణాలు చేశారు. కానీ ఈరోజు మనం ఫోన్పే, గూగుల్ పే, పెద్ద ఫోన్లు వాడుతున్నామంటే నరేంద్ర మోడీ పుణ్యనే. మనం మన పిల్లల భవిష్యత్తు కోరం, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఇంకోసారి ఖచ్చితంగా గెలవాలి. ఈసారి అబ్కి బార్ 400 అని మనం నినాదం ఇచ్చాను. కాబట్టి మనం చేయగలని